ఖర్చు చేస్తా అని చెప్పి బడ్జెట్లో చెప్పి ఈరోజు కేవలము ఒక 5.5% నిధులను ఖర్చు చేస్తా ఉన్నా. ఆ రకంగా అసలు విద్యాశాఖను మొత్తం భ్రష్టు పట్టించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతాం. మీరు ఆలోచించండి, ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ఎక్కడో ఏటూరు నగరంలో ఒక గూడెంలో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే మా ఇల్లందులో ఉండేటువంటి ఒక లంబాడి కుటుంబంలో ఉండినటువంటి ఒక లంబాడి సోదరుడు కావచ్చు, స్కాలర్షిప్ మీద ఆధారపడతాం. కానీ 2.5 ఏళ్ళైంది ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్లు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి, గూడెం నుండి, తండా నుండి ఎంతమంది ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ చేస్తున్నారో మనందరికీ తెలుసు. 2.5 ఏళ్ల నుంచి అసలు ఫీజు రీయింబర్స్మెంటే లేదు. దాని కారణంగా ఈరోజు అసలు విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకునేటువంటి అవకాశం లేదండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన వారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత చాలా బీద కుటుంబాల్లో, ముఖ్యంగా లంబాడ కుటుంబాల్లో, ఆదివాసుల కుటుంబాల్లో, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో మొదటి తరం ఇంజనీర్లను మనం చూసాం, మొదటి తరం డాక్టర్లను చూసినాము, సైంటిస్టులను చూసినాం, ప్రభుత్వ ఉద్యోగులను కూడా చూసినాం. కానీ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేయడం వల్ల ఒక తండ్రి నేను 10 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చదివించలేను, కానీ ఆ 10 లక్షలు పెడితే నా బిడ్డ పెళ్లి చేయొచ్చు, కాబట్టి ఇంజనీరింగ్ చదివించాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి ఈరోజు ఆడపిల్లల్ని చదివించేటువంటి అవకాశం లేకుండా పోతున్నది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన మొన్న ఏమన్నాడు, మాట్లాడుతూ ఇంజనీర్లు అంతా క్రిమినల్ వేస్ట్ అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేక ఈ ఇంజనీరింగ్ విద్య వేస్ట్, వీళ్ళందరూ కూడా పనికిరారు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసి అసలు అంటే చదువుకునేటువంటి దశలోనే యువకులను దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరు చదువుకోదు, ఇక చదువుకోకపోతే ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. తను కూడా మంచిగా రాజకీయం చేయొచ్చు, ఎవడు ప్రశ్నించేటోడు ఉండడు, ఎవడు తిరగబోయేటోడు ఉండడు. ఈరోజు ఇంతమంది ఈ రోలో 10 మంది ఉన్నారు, ఆ రోలో 10 మంది ఉన్నారు. మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు చదువుకున్నారు కాబట్టి ప్రశ్నించగలుగుతున్నారు. మీరు చదివే లేకపోతే ప్రశ్నించేటువంటి తత్వం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇక వీళ్ళను చదువుకు దూరం చేస్తే అయిపోతుంది. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ కూడా ఉండదు. ఈ అస్మా అనేట ఆమె ఈ రౌండ్ టేబుల్ పెట్టదు, ఈ ఆకేష్ అనేట ఆయన లొల్లి పెట్టడు, ఇంద్రా అనేట ఆయన రాస్తారోకో చేయడం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. దాని కారణంగా ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మొత్తము కంప్లీట్ గా తుడుచుకోబట్టుకుపోయేటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. మీరు ఆలోచించండి, తెలంగాణ వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు. కానీ 2014కు 2023కు ఎంత తేడా వచ్చింది మన జీవితాల్లో ఒక్కసారి మీరు కూడా అందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాటికి మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,000 కోట్లు, 1,12,000 రూపాయలు. సారీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గారు పాలన తర్వాత 2023 నాటికి మన పర్ క్యాపిటా ఇన్కమ్ 3,50,000 రూపాయలు. అంటే సుమారుగా 3 రెట్లు మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. ఆ రకంగా ఎంత మార్పు వచ్చిందో మీ అందరూ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా మౌలిక సదుపాయాలను డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఎన్ని రోడ్లు వచ్చినాయి, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, టీ హబ్ వచ్చింది, టీఎస్ ఐపాస్ వచ్చింది, వి హబ్ వచ్చింది, టీ వర్క్స్ వచ్చినాయి. దాని కారణంగా మన రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులు కూడా చాలా పెరిగినాయి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ ప్రభుత్వమైనా కానీ అది కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మరి ఏ ప్రభుత్వమైనా కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించలేదు, అది వాస్తవం. కాబట్టి పార్టీలు చెప్తూ ఉంటాయి, పార్టీలు ఏం చెప్తాయి, అందరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నట్టుగానే రేవంత్ రెడ్డి ఆ రోజు ఎట్లా దంచిండు, ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అనే రకంగానే మాట్లాడండి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది బస్సు యాత్రలో పాల్గొన్నారు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని ప్రచారం చేసింది, ఇది వాస్తవం. కానీ మన అందరం గమనించాల్సింది ఏంటంటే ఉన్న వాస్తవం మాట్లాడాలి. ఇది నేను చెప్పగానే అన్న ఇట్లా అంటాడా అని చాలా మంది అనుకోవచ్చు, కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఏ ప్రభుత్వం కూడా కల్పించలేదు. కానీ ప్రైవేటు ఉద్యోగాలు లక్షల్లో మనం కల్పించగలుగుతాం. ప్రైవేటు ఉద్యోగాలు 2014లో మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 2.5 లక్షలు ఉండే. 2023 నాటికి 9,46,000 చేరుకున్నాయి. కేవలం అదే కాదు, రియల్ ఎస్టేట్ లో, కన్స్ట్రక్షన్ లో, లాజిస్టిక్స్ లో, రిటైల్ లో,
సుమారు ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దానివల్ల మన ఆదాయం పెరిగింది. మన ఆదాయాలు పెరగడం వల్ల మన గ్రామాల్లో ఎంత తేడా వచ్చింది. ఒకనాడు ఇంటికో సైకిల్ ఉండేది. నాలాంటోడైతే సైకిల్ కిరాయి తీసుకొని తొక్కే నేర్చుకునేది. నేను 2 రూపాయల గంటకు 2 రూపాయలు పే చేసి నేను సైకిల్ తీసుకొని కిరాయి నడుపుకునేటండు అంటే నేర్చుకోవడానికి. ఆ రకంగా సైకిల్ ఉండడమే కష్టం మన గ్రామాల్లో. ఆడబిడ్డ దసరాకి ఇంటికి వస్తే ఆ ఆడబిడ్డకు చీరట్ల పెట్టాలని తల్లిదండ్రులు ఆలోచించేటువంటి రోజులు అవి. కానీ 2023 నాటికి ఎలాంటి మార్పులు వచ్చినాయి మా అందరికీ తెలుసు. ఈరోజు సైకిల్ కాదని ఇంటికో బండి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అయితే కరోనా సమయంలో మన గ్రామాల్లో చూసినాం, కాళ్ళ కింద కూర్చొని 10-15 మంది ల్యాప్టాప్లు పట్టుకొని పనిచేసింది. మనకు బొడ్రాయి పండుగ వస్తే బిడ్డకు చీర పెట్టడం కాదు, బిడ్డకు సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి, మొత్తం బంధువులందరినీ కూడా పిలిచి బట్టలు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అలాంటి ఒక మెరుగైనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఈ రాష్ట్రం ఎంత దిగజారిందో మనం అందరం కూడా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ కథమైపోయింది. ఈరోజు ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతా ఉన్నాయి. మనకు డబుల్ ఏఐ ఎఫెక్ట్ ఉన్నది. ఒకటేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదొక ఏఐ. ఇంకోటేమో అనుముల ఇంటెలిజెన్స్, అది ఇంకో ఏఐ. ఈ అనుముల ఇంటెలిజెన్స్ వల్ల ఉన్న ఉద్యోగాలు కాస్త ఊడుతున్నాయి. హైడ్రా తీసుకొచ్చిండు, కూల్చివేతలు ప్రారంభించిండు. మూసీ తీసుకొచ్చిండు, కూల్చివేతలు ప్రారంభించిండు. దాని తర్వాత నా రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అన్నాడు. మా ఇంజనీర్స్ అంతా క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ఎవడైనా ఇంజనీర్స్ క్రిమినల్ వేస్ట్ అంటే ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ అన్న వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఇంజనీర్స్ రిక్రూట్ చేస్తుందా? చేయదు. ఏ కంపెనీ వాడైనా ఇక్కడ పెట్టుబడి పెడతాడా? మా రాష్ట్రం దివాలా తీసింది, నన్ను కోసిన రూపాయలు అంటే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఇక్కడ పెట్టుబడులు పెడుతుందా? దుబాయ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఈ రోజు పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పెట్టుబడులు మొత్తం తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారు. ఇది వాస్తవం. దానివల్ల ప్రైవేటు ఉద్యోగాలు మొత్తం ఈరోజు ఖతమైపోయినాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాల సంగతి మనందరికీ తెలిసింది. గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకోటి రాసిన దానికంటే ఎక్కువసార్లు నేను నిరుద్యోగ సమస్య మీద మాట్లాడినా, ఎక్కువసార్లు నేను నిరుద్యోగ సమస్య మీద కొట్లాడినా. ఆ రకంగా మన అందరం కూడా చాలా సందర్భాల్లో గొంతెత్తి గలమెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ఏం జరిగింది? ఆ రోజు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని కింది తీసుకొస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మీరు ఇండిన్ రాయినా కింద బండి బొర్రినా నేను ఉద్యోగాలు ఇవ్వనని చెప్పేసి ఆ రకంగా చెప్తున్నాడంటే మన పోరాటం సరిపోవడం లేదు. ఇది వాస్తవము. లేకపోతే ఎంత బరిదగించి ఆయన మీరు ఇండ్రిన్ రావండి, ఎవడరా బాబు అసలు నువ్వు ఇండ్రిన్ రావని అనడానికి నాకు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు ఉన్నావా? నువ్వు ఒక్కరోజు కొట్లాడినావా? నువ్వు వచ్చి ఈ విద్యార్థులు ఈ నిరుద్యోగులు ఇండియన్ దాగి సావమంటావా? చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఒక క్రిమినల్, ఇప్పుడు ఇంజనీర్లు అంతా క్రిమినల్ వేస్ట్ అంటారు, నిరుద్యోగులందరూ ఇండియన్ దాగి సావాలంటారు, ఈ టీచర్లకు ₹1,00,000 ఉట్టిగానే ఇస్తానమంటారు. ఏది పడితే అది నోటికి ఏది పడితే అది మాట్లాడేటువంటి సందర్భాలు నిజంగా అందరినీ మనోవేదన గురి చేస్తా ఉన్నాయి. చాలా బాధాకరం. ఎన్ని హామీలు ఇచ్చిండని ఒక్క హామీ అన్న నెరవేర్చినవా? జాబ్ క్యాలెండర్ కాకెత్తుకపోయింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఏ ఏడాది ఇప్పటికి చెప్పాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, దాన్ని నిరుగార్చింది. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తాయని మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీల ఇళ్లను కూడా ఓడుతా ఉన్నారు హైడ్రా పేరు మీద. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఛిద్రం చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మరి పోస్టులు భర్తీ చేయడం లేదు. రాజీవ్ యువ వికాసం అన్నారు, అది వికసించక ముందే వాడిపోయింది. ఇది వీళ్ళ నిర్వాకం. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వము 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలకు కానీ నోటిఫికేషన్లు ఇచ్చింది. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇంకో 40,000 ఉద్యోగాలకు ఆ రోజు కోడ్ వల్ల కావచ్చు, ఇతర కేసుల వల్ల కావచ్చు, ఆ నియామక పత్రాలు 40,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వలేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి అవి ఇచ్చేసి ఇవి ఇచ్చిన ఉద్యోగాలను నేనే ఇచ్చిన అని చెప్పి మాట్లాడడం ఏదైతుందో చాలా బాధాకరం. నేను చాలా సందర్భాలు చెప్పినా, మళ్ళొక్కసారి చెప్తున్నా, మన ఊళ్ళల్లో ఊరికొకడో ఇద్దరు ఉంటారు. ఎవని పెళ్లి భరత్ అయినా కూడా వాళ్ళు వచ్చి ఆ పెళ్లిలో ఎగురుతా అంటారు. అట్లనే రేవంత్ రెడ్డి కూడా
నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఇస్తే, పరీక్షలు కేసీఆర్ గారు నిర్వహిస్తే ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. సిగ్గుండాలి. మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టమంటే నెంబర్ 1 రేవంత్ రెడ్డి. నీకు సిగ్గు అనిపిస్తలేదు అసలు కొంచెమన్నా? ఇంతమంది చదువుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా అమాయకుల? వీళ్ళు రేపు ఎంఆర్ఓలు కావాలి, ఎంపీడీఓలు కావాలి, ఆర్టీఓలు కావాలి, వాళ్ళు ఎస్ఐలు కావాలి. ఇంత చదువుకున్నటువంటి వాళ్లకు నేనే ఉద్యోగాలు ఇచ్చినా అంటే ఇంకేమన్నా అర్థం ఉందా? ఇది చాలదన్నట్టు ఒక మంత్రి 50,000, ఒక మంత్రి 60,000, ఒక మంత్రి 70,000, ఒక ఆయన 80,000, ఒక ఆయన 90,000, ఒక ఆయన 1,00,000. అరే మేము అడుగుతున్నది మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిందని అడుగుతున్నాం. ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు అక్రమంగా సంపాదించినని మేము అడగట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను 20,000 కోట్లు సంపాదించినాను ఓడు, నేను 50,000 కోట్లు సంపాదించినాను ఓడు, నేను 1,00,000 కోట్లు సంపాదించినాను ఇంకోడు. వాళ్ళు సంపాదించిన కోట్ల గురించి చెప్తున్నారు తప్ప ఉద్యోగాల గురించి చెప్పడం లేదు. ఇది చాలా